సీఎం రేవంత్ రెడ్డికి ఒక్కటే సవాల్ విసురుతున్నాం, నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు మొగోనివైతే రోడ్డు మీదకి వచ్చి సవాల్ విసురు. తెలివి లేని దద్దమ్మలు మాట్లాడే వ్యక్తి అది. 6 గ్యారంటీ లేవు, బొందల గ్యారంటీ లేదండి. అసలు ప్రజలు ఇక్కడ ఏ పార్టీ గెలిస్తే బాగుంటుందని కోరుకుంటున్నారు? బీఆర్ఎస్ పార్టీ గెలవాలని కోరుకుంటారు ప్రజలు. ఎందుకంటే ఇక్కడ ఒక సామాన్యమైన కార్యకర్తగా మెదిలిండ్రు గోపీనాథ్ గారు. ప్రజల గుండెలలో మెదిలిన వ్యక్తి కాబట్టి బీఆర్ఎస్ గెలుస్తుందని మా నమ్మకము. అసలు ఇక్కడ గోపీనాథ్ గారు చేసిన పనులు అభివృద్ధి చూసి ప్రజలు ఓటేస్తారు అని మీరు నమ్మకంతో ఉన్నారు? అవునండి, ఖచ్చితంగా నమ్మకంగా ఉన్నాము. తను ఒక కార్యకర్త అని చెప్తున్నా కదండి, ఒక మామూలు వ్యక్తిగా బీఆర్ఎస్ కార్యకర్తనే కాదు, గతంలో ఎన్టీఆర్ గారు ఉన్నప్పటి నుంచి ఈ డివిజన్కు ఇక్కడ ఉన్న డివిజన్ ప్రజల గుండెలలో మెదిలిపోయిన మనిషి గోపీనాథ్ గారు. గోపీనాథ్ గారు గెలుస్తారు ఎట్టి పరిస్థితిలో. కాంగ్రెస్ అనేదే ఇక్కడ సమాప్తం అయిపోతుంది. నవీన్ యాదవ్ గారు ఇక్కడ లోకల్ మనిషి, ఆయన ఇక్కడ చాలా రోజుల నుంచి అభివృద్ధి పనులు చేస్తున్నారు అని చెప్పి ఆరోపణలు చేస్తున్నారు, దాన్ని ఏమంటారు? రాజ్యాంగంలో భారతదేశంలో ఎక్కడైనా గెలవచ్చండి. భారతదేశంలో రాజ్యాంగంలో పొందుపరిచిండ్రు, మనిషి ఎక్కడైనా రాజరికంగా వెదగచ్చు ప్రపంచంలోనే. అది రాజ్యాంగంలో పొందుపరిచిండ్రు. అది తెలివి తక్కువ లేని మనుషులు, దద్దమ్మలు, తెలివి లేని దద్దమ్మలు మాట్లాడే వ్యక్తి అది. ఇక్కడ పుట్టి పెరిగినంత మాత్రాన తను ఇక్కడ రాజరికం వెళ్ళాలని లేదు. ఏ మనిషి అయినా ఇక్కడ గెలవచ్చు, ఎవరైనా గెలవచ్చు, ఆ హక్కు ఆయనకు లేదు. 42% రిజర్వేషన్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఖచ్చితంగా అమలు చేస్తామని చెప్తున్నారు, దానికి మీరేమో? ఎన్నడండి, నేను పుట్టినప్పటి నుంచి గతంలో 50-60 సంవత్సరాల నుంచి బీసీలను మోసం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వము. ఇప్పుడు తెర మీదకి వచ్చింది. ఎందుకంటే ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ లో కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక్క బీసీ ముఖ్యమంత్రి కూడా ఇప్పటికీ అవ్వలేరంటారా? బీసీ ముఖ్యమంత్రులు అవ్వలేదని ఇంపార్టెంట్ కాదు. అక్కడ బీసీలను మోసం చేసిరు గత 80 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల నుంచి. రాజీవ్ గాంధీ ఉన్నప్పటి నుంచి, సోనియా గాంధీ ఉన్నప్పటి నుంచి, ఇందిరాగాంధీ ఉన్నప్పటి నుంచి. ఇప్పుడు కాదండి ఇది మోసపోయేది బీసీలు. బీసీలు ఎందుకు లేవనెత్తుతుండ్రు అంటే తెలంగాణ రాష్ట్రం 10 సంవత్సరాలు అయింది. అంతకుముందు ఎవరుండేనండి రాజ్యం ఏలింది? ఎవరు? ఎన్టీ రామారావు ఏలిండు, రాజశేఖర్ రెడ్డి ఏలిండు, గతంలో కాంగ్రెస్ ఏలింది. ఆ ముగ్గురు లేని తెర మీదకి తీసుకురండి బీసీ రిజర్వేషన్. ఈ మా బీఆర్ఎస్ ప్రభుత్వము గత 10 ఏళ్ల నుంచి మెల్లమెల్లగా బీసీలు కూడా రావాలని బయటకు తీసుకొచ్చారు. దీన్ని ఈ తెర మీదకి వాళ్ళెక్కడ బీసీ దానికి సపోర్ట్ చేస్తారో, ఎక్కువ శాతంగా ఉన్న బీసీలను వాళ్ళు ఎక్కడ గుంజుకుంటారో అని వీళ్ళు భయపడి బీసీల సైడ్ పోతారు. ఇప్పుడు అదే జరుగుతుంది ఇక్కడ. కాంగ్రెస్ గవర్నమెంట్ చాలా ప్రతిష్టాత్మకంగా 6 గ్యారంటీలు అని చెప్పేసి ప్రజల్లో దూసుకుపోతుంది, దానికి మీరు? 6 గ్యారంటీ లేవు, బొందల గ్యారంటీ లేదండి. తులం బంగారం మోసం చేసిరు, బండి మోసం చేసిరు, 2500 మోసం చేసిరు, 4000 పింఛను మోసం చేసిండ్రు, 2 లక్షల ఉద్యోగాలు మోసం చేసిరు. మేమిచ్చిన ఉద్యోగాలనే మేమిచ్చినమని ఉద్యోగాలు చెప్పుకున్నారండి. మేము ఈ ప్రభుత్వం రాకముందు నుంచి బీఆర్ఎస్ మేము ప్రభుత్వం రాకముందు నుంచి కాంగ్రెస్ వాళ్ళతోటి కూడా మేము నడిచిన వాళ్ళమండి. పార్లమెంటులో మేము కొట్లాడిన వాళ్ళము. ఇదే ఇప్పుడున్న ఎంపీ కానీ పొన్నం ప్రభాకర్ కానీ మాకు పాసులు ఇచ్చి తీసుకుపోయి తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడిచ్చిన వ్యక్తులం మేము ఇక్కడ నిలబడ్డాం. ఈరోజు మాట్లాడుతున్నామంటే వాళ్ళు చూడాలి మేము మాట్లాడేది. ఈరోజు ఈ జూబ్లీ హిల్స్లో ఒక్కటే కాదు, ఇక్కడ మన తెలంగాణలోనే మోసం చేస్తుండ్రు. ఎస్సీ ఎస్టీలను మోసం చేసిండ్రు, బీసీలను కూడా ఇప్పుడు కొంపజి ముంచే ప్రయత్నం చేస్తుండ్రు. ఎందుకంటే ఈ రాజ్యాంగంలో పొందపరిచే విధంగా ఏమీ జరుగుతలేవండి, ఏ ఒక్కటి జరుగుతలేవు. తెలంగాణ రాష్ట్రంలో ఈ జిల్లాకు ఒక కలెక్టర్ ఆఫీస్ తెచ్చింది కేసీఆర్ గారు, మెడికల్ కాలేజీ తెచ్చింది కేసీఆర్ గారు, ప్రతి ఒక్క దళిత బంధు స్టార్ట్ చేసింది కేసీఆర్ గారు. దళితుల కోసము, దళితుల అభివృద్ధి కోసము ఏ ముఖ్యమంత్రి ఆలోచించిండ్రండి? కేసీఆర్ గారు ఆలోచించిండ్రు. బీఆర్ఎస్ పార్టీకి ఎందుకు ఓటేయాలి అని ప్రజలు ఓటర్లు అడిగితే ఏమని సమాధానం? ఎవ్వరు అడుగుతలేరండి. బీఆర్ఎస్ కు ఎందుకు ఓటేయాలని అడుగుతలేరు. గోపీనాథ్ ఉన్న హృదయంలో ఉన్నారు కాబట్టి గోపీనాథ్కు మేము ఓటేస్తామంటున్నారు. ఇప్పుడు బీఆర్ఎస్ ను మర్చిపోయినరండి, గోపీనాథ్ను గుర్తు పెట్టుకున్నారు. ఎందుకంటే అంత ఇక్కడ గుండెలలో నిలిచిపోయినరు తను ఎప్పటికీ కూడా మర్చిపోలేరు. ఈ జూబ్లీ హిల్స్ కార్యకర్తలు కానీ వ్యక్తులు కానీ ఎవ్వరు మర్చిపోలేరండి. వాళ్ళ భర్త ఉన్న సునీతమ్మ భర్త ఉన్నలాగానే ఆమె కూడా అభివృద్ధి చేస్తుంది జూబ్లీ హిల్స్ను. ఆమె ఆడబిడ్డ అయినా సరే మేము పులిలాగా తయారు చేస్తాం. బీఆర్ఎస్ కార్యకర్తలు, ఎమ్మెల్యేలు, మంత్రులు అందరూ ఆమెను ఒక పులిలాగా తయారు చేస్తారు. పొన్నం ప్రభాకర్ గారు
మాగంటి సునీత గారు కార్చేయి కృత్రిమ కన్నీళ్లు అని చెప్తున్నారు, ఆరోపణలు చేస్తున్నారు. భర్త చనిపోయి పుట్టడి దుఃఖంలో ఉన్న ఆడామకు భర్తనే గుర్తుకొస్తుంది స్టేజీలు ఎక్కితే. నా భర్త ఈ స్టేజీలో ఉండి నా భర్త మాట్లాడే స్థానంలో నేను మాట్లాడుతున్నా అని ఒక దుఃఖం వస్తుందండి. దాన్ని కూడా నటనని మాట్లాడితే రేపు నీ పెళ్ళాలు వస్తే కూడా గట్టినే మాట్లాడమంటారా మమ్మల్ని, మా కార్యకర్తలు కానీ మా లీడర్లు కానీ? అది ఒక దుర్మార్గమైన పాలన. ఆ దుర్మార్గమైన పాలన చేసేదే కాకుండా ఈ ఇతరుల మీద కూడా వాళ్ళు ఎత్తి పొడుస్తుండ్రు అంటే వాళ్ళు అసలు మనుషులే కాదు వాళ్ళని నేను హెచ్చరిస్తున్న వాళ్ళకు సీఎం రేవంత్ రెడ్డికి ఒక్కటే సవాల్ విసురుతాను. నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు మొగోనివైతే రోడ్డు మీదకి వచ్చి సవాల్ విసురు, మేము సిద్ధంగా ఉంటారు. మా మంత్రులు కానీ మా ఎమ్మెల్యేలు కానీ ప్రజెంట్ ఉన్న ఎమ్మెల్యేలు నీకు సమాధానం చెప్పడానికి రెడీగా ఉన్నారు. దమ్ము లేని మొగోనివి నువ్వు మాట్లాడతలేవు, స్టేజీలు ఎక్కడ మాట్లాడు కాదు, లైవ్లో కూర్చుండు, లైవ్లో కూర్చొని మాట్లాడవని కేటీఆర్ గారు హెచ్చరిస్తుండ్రు. నువ్వు కేసీఆర్ గారికి భయపడే నువ్వు అక్కడ అంటున్నావు. కేటీఆర్ గారికి ఏంటండి, కేటీఆర్ గారు ఎన్నిసార్లు అన్నారు నువ్వు మొగోనివా అన్నారు. నువ్వు మొగోనివా అనేది మేము ఇన్నిసార్లు అనొస్తుందా? ఒకసారి వచ్చి నువ్వు లైవ్లో కూర్చొని మాకు ఎదురుగా సమాధానం చెప్పొచ్చు కదా, ఎందుకు చెప్తలేవు? మరి నీకు దమ్ము లేదు, పైసా లేదు, మొత్తం ఊడిగం చేసేసిండ్రు. మేము ప్రజల దగ్గర పెట్టినామండి, సొమ్మంతా తీసుకుపోయి ప్రజల దగ్గర ఉంది. ప్రజలకు మేము ఏం చేయాలనే లోపు ప్రజలు మమ్మల్ని మోసం చేసిండ్రు. ఇప్పుడు మేము ప్రజలకేందో మాకు తెలుస్తుంది, కేసీఆర్ అంటే ఏందో తెలుస్తుంది, బీఆర్ఎస్ అంటే ఏందో తెలుస్తుంది. ఈ జూబ్లీ హిల్స్లో బీఆర్ఎస్ మాత్రమే గెలుస్తుంది, కాంగ్రెస్ను భూస్థాపితం చేస్తామని నేను చెప్తున్నాను.